థ్యాంక్ యూ. సార్ వాళ్ళని పైకి తీసుకెళ్ళు. అహల్య, రండి సార్. ఇదిగోండి సార్ కీస్. థ్యాంక్స్. రండి. అదితి ఇక్కడికి వచ్చింది ఏంటండి? తను కావాలని మనల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చి ఉంటుంది. నేను మీతో వస్తున్నట్టు అదితికి తెలియదు కదా. అందుకే షాక్ అయింది. సరే మీరు రండి. సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితే ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని అయ్యో, ఇది నేను చేయించలేదండి. అయ్యో నన్ను నమ్మండి, ఇదంతా నాకేం తెలీదు. నిజంగా మీరు నమ్మట్లేదు కదా, నా మీద ఒట్టండి బాబు. నిజంగా నాకేం తెలీదు. ఐ స్వేర్. కంగారు పడకండి, మీరిలా చేయరని నాకు తెలుసు. అమ్మయ్యా, నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అండి. నేను మిమ్మల్ని నమ్మక ఇంకెవరిని నమ్ముతానండి? కరెక్ట్ అండి. మీరు నన్ను నమ్మాలి, నేను మిమ్మల్ని నమ్మాలి. కానీ అసలు ఇదంతా ఎవరు చేసుంటారు? ఇంకెవరు? ఆదిత్యే చేసుంటుంది. ఎంట్రన్స్ దగ్గర డెకరేషన్ కూడా తన పనే. వెళ్ళి తన సంగతి చెప్తాను. ఆగండి, ఇది అదితి చేసుండదు. తనే చేసుంటుందండి. కాలేజ్ డేస్ నుంచి నన్ను సర్ప్రైజులు చేయడం, షాకింగ్లు ఇవ్వడం తనకు అలవాటే. లేదండి, ఇది ఈ రిసార్ట్ వాళ్ళ పని అయి ఉంటుంది. మనం కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చామని ఇందాక వాళ్లే అన్నారు. అవును, మనకు కొత్తగా పెళ్ళయిందని వాళ్ళకి ఎలా తెలుసు? షీఈ్ మై వైఫ్. నేను గౌతమ్తో స్పెండ్ చేయాల్సిన టైంని అహల్య లాగేసుకుంది. అసలే హనీమూన్ సూట్ అన్నారు. లోపల ఏం జరుగుతుందో ఏంటో. ఖచ్చితంగా వీళ్ళని డిస్టర్బ్ చేయాలి. అరే, అప్పుడే కాఫీ వచ్చిందా? చాలా ఫాస్ట్గా ఉన్నారు.
కాఫీ అక్కడ పెట్టండి. నేను సర్వెంట్ లాగా కనిపిస్తున్నానా? నువ్వెందుకు వచ్చావు? ఇద్దరు గదిలో ఏం చేస్తున్నారు? బ్యూటిఫుల్ రిసార్ట్లో రొమాంటిక్ హనీమూన్ స్వీట్లో కొత్తగా పెళ్ళైన జంట ఏం చేస్తారు? డోంట్ టాక్ నాన్ సెన్స్ గౌతమ్. మనం వచ్చింది సెమినార్కి, ప్రిపేర్ అవ్వాలి కదా. ఇది చెప్పడానికి వచ్చావా? అవును, ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసాం. ఇద్దరం కలిసే సెమినార్కి ప్రిపేర్ అవుదాం. అవునా, అయితే ఇలా రూమ్లో ఎందుకు? అలా బయటికి వెళ్ళి ప్రిపేర్ అవుదాం. బయటకు ఎందుకు? రూమ్లో అయితే డిస్టర్బెన్స్ ఉండదు కదా. చెప్తాను పద. రూమ్లో నీ డిస్టర్బెన్స్ మాకు ఉండకూడదు కదా. నీ రూమ్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వు, నా రూమ్లో నేను ప్రిపేర్ అవుతాను.